ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటోస్టియర్. ఈ వీడియోలో అయితే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కింద ఉన్న ఏసీ, డ్యూయల్ ఏసీ మొత్తం కంప్లీట్ ఇన్ఫో అయితే మీకు చూపిస్తాను. అండ్ వైర్లెస్ ఛార్జింగ్, ఇవన్నీ డీటెయిల్స్ నేనైతే చూపిస్తాను ఇప్పుడు. సో వైర్లెస్ ఛార్జింగ్ ఏంటంటే జస్ట్ మనం ఇదైతే ఉందో దీని పక్కకి మనం ఫోన్ పెట్టినప్పుడు, దీని పక్కకి ఫోన్ మనం ఎక్కడైతే పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వైర్లెస్ ఛార్జింగ్ అయితే అవుతుంది. సో ఇది ఆండ్రాయిడ్ ఫోన్, దీనికి వైర్లెస్ ఛార్జింగ్ లేదు, జస్ట్ చూపిస్తున్నాను ఎలా పెట్టాలని చెప్పి. సో ఇలా పెట్టినప్పుడు అయితే మన వైర్లెస్ ఛార్జింగ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు డ్యూయల్ ఏసీకి వచ్చినట్లయితే మనకి రెండు నాబ్స్ ఉన్నాయి. ఇది వచ్చి డ్రైవర్కి, ఇది వచ్చి ప్యాసింజర్కి. సో ఇక్కడ డ్యూయల్ బటన్ ఉంది కదా, ఇది ఆన్ చేస్తాం వల్ల మనకి ఇప్పుడు రెండాట్లకి మీరు చూసారంటే డ్యూయల్ బటన్ ఆన్లో ఉండటం వల్ల ఓన్లీ ఇది మాత్రమే చేంజ్ అవుతుంది మనకి. అది ఇది ఆఫ్ చేశారనుకో రెండాట్లకి సేమ్గా చేంజ్ అవుతాయి. రెండాట్లకి ఒక్కటి చేంజ్ చేసినా మనకి రెండు సేమ్గా ఇది చేంజ్ చేసినప్పుడు రెండాట్లకి సేమ్గా చేంజ్ అవుతాయి మనకి డ్యూయల్ ఆఫ్లో ఉన్నప్పుడు. ఓకే, మనం ఎప్పుడైతే మళ్ళీ టచ్ చేస్తామో ఆటోమేటిక్గా డ్యూయల్ అనేది మనకు ఆన్లోకి వచ్చేస్తుంది. సో ఇది నెక్స్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకోవడానికి, ఇంక్రీజ్ చేసుకోవడానికి ఫ్యాన్ అవి మనకి ఇది ఏది వద్దు మొత్తం ఆఫ్ చేసుకోవాలనుకున్నా సరే ఇక్కడ ఆఫ్ బటన్ అయితే మనకు ఉంది. ఆఫ్ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. మనం మళ్ళీ నెక్స్ట్ ఏది క్లిక్ చేసినా లైక్ ఫ్యాన్ అవి మళ్ళీ మనకు ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. వీటితో పాటు ఇది ఎయిర్ రిలేటెడ్, లైక్ మనకు కంప్లీట్ కార్లో సర్క్యులేట్ అవ్వడానికి దానికి ఇది డీఫాగర్. సో మొత్తం మనకి కంప్లీట్గా ఫ్రంట్ బ్యాక్ డీఫాగర్ మనకి ఎయిర్ వస్తుంది. ఇది దీంతోపాటు మనకి ఇక్కడ మోడ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సింబల్స్ చూసినట్లయితే మీరు కాళ్ళకి, హెడ్కి ఇక్కడ తగిలేటట్టు, ఓన్లీ కాళ్ళకి తగిలేటట్టు ఇవన్నీ. సో ఇవన్నీ మనకి నెక్స్ట్ మనకి లైక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో కూడా మనకైతే వస్తాయి. సో అది కాకుండా ఇక్కడ నుంచి కూడా బటన్ ద్వారా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు దీంట్లో మనకి మెయిన్ చూడాల్సింది మెమరీ గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మెమరీ ఏంటంటే దీంట్లో మనకి 3 సెట్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది మెమరీ 1, మెమరీ 2, మెమరీ 3. సో ఇవేంటంటే మనం వన్స్ సెట్ చేసి పెట్టుకుంటే ఎవ్రీ టైం మనం మళ్ళీ ప్యాసింజర్ది దీనిది మనం సెట్ చేసుకోక్కర్లేదు. ఒక 3 మోడ్స్ మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే జస్ట్ ఆ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ పర్టికులర్ మోడ్లోకి ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో అది నెక్స్ట్ ఆ పర్టికులర్ టెంపరేచర్స్లోకి అండ్ ఫ్యాన్ సెట్టింగ్స్లోకి అదే వచ్చేస్తుంది. సో ఎలా చేంజ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది డిఫాల్ట్ 25 ఉంది. మిగతా 2 మెమరీస్ నేను ఆల్రెడీ చేంజ్ చేశాను. ఇవి ఎలా ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. సో దీనికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవాలి. డ్యూయల్ మోడ్లో పెట్టుకోవాలి. డ్యూయల్ మోడ్లో సెలెక్ట్ చేశాను. డ్యూయల్ మోడ్ ఇది సెలెక్ట్ చేశాను. సో టెంపరేచర్ నాకు ఇటు సైడ్ ఒక 28 ఉంటే సరిపోద్ది అనుకుంటున్నాను. 28. సో 0.5 వేరీ అవుతుంది ప్రతిసారి రొటేట్ చేసినప్పుడు. ఇటు సైడ్ వచ్చినట్లయితే నాకు 25, 26. సో ఈ టెంపరేచర్ అయితే సరిపోతుంది అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మోడ్ చేంజ్ చేసుకుంటున్నాను నేను. మోడ్ నాకు ఓన్లీ పైన హెడ్కి వచ్చేటట్టు ఉంటే సరిపోద్ది అనుకుంటున్నాను. సో ఇలా సెట్ చేసుకున్నా. లేదంటే ఎయిర్ సర్క్యులేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో దీంతోపాటు మనకి మోడ్తో పాటు ఎయిర్ సర్క్యులేషన్ కూడా వచ్చింది మనకి కంప్లీట్గా. ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఒక 5 సెకండ్స్ మనం 5 సెకండ్స్ ప్రెస్ చేసి పెట్టుకుంటే కాసేపు దాన్ని మనం రిమూవ్ చేసిన లైక్ ఫింగర్ తీసిన తర్వాత ఇక్కడ బ్లింక్ అవుతుంది. మనకి బ్లింక్ అయిందంటే దాని అర్థం మనకి సేవ్ అయిందని అర్థం. సో ఇప్పుడైతే మనం సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఫింగర్ తీసేసాను. సో ఇప్పుడు బ్లింక్ అయింది చూసారు కదా, పైన కింద అక్కడ మనకి బ్లింక్ అవుతుంది. సో ఇదైతే మనకి సేవ్ అయింది. ఇప్పుడు మనం సేవ్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఎలాగంటే లైక్ మనం ఇది మోడ్ ఏమీ కాకుండా నార్మల్గా మనకి ఇక్కడ M1 అని వస్తుంది మోడ్. అయితే మనం నార్మల్గా ఆపరేట్ చేసుకునేది. సో ఇప్పుడు మోడ్ M1లో ఇది ఉంది, లైక్ మెమరీ 1, మెమరీ 2, మెమరీ 3లో మనం ఇందాక ఏదైతే సెట్ చేసామో అది రావాలి మనకి. 26, 28 ఓన్లీ హెడ్ అండ్ ఎయిర్ సర్క్యులేషన్ మనం పెట్టాం కంప్లీట్గా. సో ఇవి అయితే మనకు వచ్చినాయి. సో ఈ టైప్లో మనం మెమరీ అన్ని సెట్ చేసుకుని జస్ట్ దాంతో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఫీచర్. నెక్స్ట్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఈ పైన ఉన్నాయి కదా, ఇది మనకి ఫ్రంట్ ఎయిర్ సర్క్యులేషన్ డీఫాగర్. ఇది మనకి బ్యాక్ సైడ్ డీఫాగర్కి ఇది సెలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ ఇది వచ్చినట్లయితే మనకి లైక్ స్టీరింగ్ కంట్రోల్స్కి మీరు ఇక్కడ చూసినట్లయితే కంఫర్ట్ మోడ్ యాక్టివేటెడ్ అని చెప్పి వచ్చింది. నేను అక్కడ ప్రెస్ చేస్తున్నాను చూడండి, లైక్ కంఫర్ట్ మోడ్ యాక్టివేటెడ్. మళ్ళీ ప్రెస్ చేస్తే స్పోర్ట్స్ మోడ్ యాక్టివేటెడ్. సో ఈ టైప్లో మనకి నార్మల్, కంఫర్ట్, స్పోర్ట్స్ 3 టైప్స్ అయితే మనకు ఉన్నాయి. స్టీరింగ్ మనకి లైట్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని. సో మనం మన డ్రైవింగ్ బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ
ఈఎస్పి ఉంది, ఎమర్జెన్సీ సిస్టమ్, ఆటోమేటిక్ బ్రేకింగ్ ఇది. సో ఇది ఇక్కడ మనకు ఆఫ్లో ఉందని చూపిస్తుంది, దీనికైతే లేదని చూపిస్తుంది, అన్అవైలబుల్ అని చెప్పి. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చినట్లయితే మనకి ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్. ఇదేంటంటే పక్కన కూర్చున్న ప్యాసింజర్కి ఎప్పుడైతే మనం లైక్ చిన్నపిల్లలకి ఇక్కడ కూర్చునే సీట్ ఉంటుందో అది పెట్టి మనం కూర్చోబెట్టినప్పుడు ఎయిర్ బ్యాగ్ అయితే ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. మెయిన్ పర్పస్ అయితే దానిది, అది మనకి ఇది ఇచ్చింది. ఇక్కడ మనకి సింబల్ కూడా ఉంటుంది చూడండి. సో అది సో ఎలా ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి పిల్లల్ని కూర్చోబెట్టినప్పుడు ఈ ఎయిర్ బ్యాగ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. కానీ దీనికి ఇంకా యూజ్ కేసెస్ కొంతమంది ఏం చెప్తారంటే లైక్ ప్రెగ్నెంట్ లేడీ కూర్చున్నప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వకూడదని చెప్పి. బెటర్ ఏంటంటే బ్యాక్ సైడ్ కూర్చోబెట్టుకోవడం సేఫ్. కొంచెం ఎయిర్ బ్యాగ్ ఆఫ్ చేసుకున్నామంటే దాని అర్థం మనకి సేఫ్టీ తీసుకున్నాడు మన అర్థం. సో నెక్స్ట్ ఇంకా కొంతమందికి ఏంటంటే మనం చిన్నపిల్లల్ని ఎదురుపెట్టి కూర్చోబెట్టుకుని కూర్చుంటారు కదా, వాళ్ళకి కూడా సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వకూడదని చెప్పి అంటారు. సో అవన్నీ ఏంటంటే లైక్ ఇంకా తప్పదన్నప్పుడు కూర్చోబెట్టినప్పుడు ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. కానీ బెటర్ ఏంటంటే కూర్చోబెట్టకూడదు యాక్చువల్లీ. అలాగా ఎయిర్ బ్యాగ్ అయితే ఇప్పుడు ఆన్లో ఉంచుకోవడం బెటర్. ఇంకొకటి ఏంటంటే సింగిల్ పర్సన్ ట్రావెల్ అవుతున్నప్పుడు మనం పక్కన ఎయిర్ బ్యాగ్ మనకు ఓపెన్ అవ్వకూడదు కదా, ఇన్ కేసు ఏమన్నా ఇష్యూ జరిగితే దానికి మనకి అది ఆఫ్ చేసుకోవడం. లైక్ అది ఓపెన్ అయిపోవడం వల్ల మనకి వేస్ట్. అది ఓన్లీ మనకి ఏదైతే ఉందో అది ఓపెన్ అయితే చాలు మనకి. సో దాని గురించి ఆఫ్ చేసుకోండి. సో ఇలా డిఫరెంట్ అయితే చెప్తారు దీనికి. సో దాన్ని బేస్ చేసుకుని మీరైతే దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దీనికి అయితే మనకి ఇక్కడ సైడ్ ఉంది, నేనైతే చూపిస్తాను మీకు. అది ఎలా ఇప్పుడు ఇదైతే ఆన్లో ఉంది మనకి. నేను అక్కడ సైడ్ బటన్ ఉంటుంది మనకి ఇక్కడ, దాన్ని మనం పుష్ చేసి మనం మూవ్ చేస్తే దాన్ని బట్టి మనకి ఇక్కడ ఆఫ్ వస్తుంది. సో ఇక్కడైతే చూడవచ్చు మీరు, ఇక్కడ మనకైతే ఆఫ్ ఆన్ అని చెప్తుంది కదా, దీన్ని పుష్ చేసి ఇలా మూవ్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే మనకు ఆఫ్ వచ్చింది. మళ్ళీ పుష్ చేసి మూవ్ చేశాను, ఆన్ అయిపోయింది మనకి. సో ఇదైతే మనకి ఎయిర్ బ్యాగ్స్ని ఆపరేట్ చేసుకోవడానికి. సో ఇవి కింద మనకి